హలో హాయ్ వెల్కమ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాటి సర్టిఫికేట్స్ మనకి డేట్స్ ఉంటాయి కదా, ఓకేనా? ఆ డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం, ఓకే? ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అండ్ అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి, ఓకేనా? సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనకి నోటిఫికేషన్ మనకి ఏం మెన్షన్ చేస్తారు, ఎండ్ డేట్ లోపు మనకి సర్టిఫికేట్ అంటే ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ సర్టిఫికేట్ ఉండాలని డిస్కస్ చేస్తారు. అండ్ అలాగే మనకి చాలామందికి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారా, క్రీమీ లేయర్ కింద వస్తారని, ఓకేనా? సో దాని గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం, ఓకేనా? ఫస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ తీసుకుంటే మనకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది 1 year ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఎవ్రీ ఇయర్ ఈడబ్ల్యూఎస్ కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి, ఓకేనా? ఎవ్రీ ఇయర్ కొత్త సర్టిఫికేట్ తీసుకోవాలి. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మీరు ఏప్రిల్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్లో తీసుకుంటే మళ్ళీ March 31st వరకు అది ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అయితే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయడం కంటే ముందే తీసి పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది కదా, ఓకేనా? సో నోటిఫికేషన్ వచ్చినాక హడావుడి కాకుండా మీకు ఈజీగా ఉంటుంది, ఓకే? సో అది ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్స్ మీరు ఏ ఇయర్ తీసుకున్నా మీరు ఎలిజిబుల్ అనమాట, మీ సర్టిఫికేట్, ఓకేనా? ఎలిజిబుల్ అవుతుందన్నమాట. కాకపోతే నోటిఫికేషన్ ఎండ్ డేట్లోపు తీసుకోవాలి. మీరు 3 years బ్యాక్ తీసుకున్నా 4 years బ్యాక్ తీసుకున్నా ఆ సర్టిఫికేట్ అయితే వ్యాలిడ్ సర్టిఫికేటే. కాకపోతే మీరు ఎప్పుడు తీసుకోవాలంటే నోటిఫికేషన్ ఎండ్ డేట్లోపు తీసుకోవాలి, నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత తీసుకోకూడదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఓబీసీ. ఫస్ట్ ఓబీసీలో మీరు క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అంటే ఎలా తీసుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓబీసీ సర్టిఫికేట్లో మీ పేరెంట్స్ ఇన్కమ్ మాత్రమే చూస్తారు, మీ ఇన్కమ్ అయితే చూడరు, ఓకేనా? సో మీ పేరెంట్స్ ఇన్కమ్లో కూడా అగ్రికల్చర్ ఇన్కమ్, శాలరీ ఇన్కమ్ చూడరు అనమాట, ఓకేనా? అగ్రికల్చర్ శాలరీ కాకుండా ఏదన్నా బిజినెస్ కానీ, ఓకేనా? సో లేదా షేర్స్లో వచ్చే మనీ కానీ అలాంటి వాటిని కన్సిడర్ చేస్తారు. అండ్ ఆ అమౌంట్ మోర్ దాన్ 8 lakhs అయితే ఉండాలి, ఓకేనా? ఏది లాస్ట్ 3 financial years తీసుకుంటే ఆ 3 financial years మోర్ దాన్ 8 lakhs అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 financial yearsలో మోర్ దాన్ 8 lakhs ఉండి ఒక ఫైనాన్షియల్ ఇయర్ లెస్ దాన్ 8 lakhs ఉన్న మీరు ఓబీసీకి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఈ అమౌంట్ కాకుండా గెజిటెడ్ పోస్టులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ గ్రూప్ బి జాబ్లో జాయిన్ అయ్యారనుకోండి, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ బికి జాయిన్ అయ్యి మీ ఫాదర్కి ఒక 40 years వచ్చేలోపు గ్రూప్ ఏ జాబ్కి ప్రమోట్ అయ్యారనుకోండి, అప్పుడు మీరు ఓబీసీ క్రీమీ లేయర్ కింద వస్తారు, ఓకేనా? నాన్ క్రీమీ లేయర్ కింద రారు, ఓకేనా? అర్థమైందా? సేమ్ మీ మదర్కి కూడా, మీ మదర్ కానీ గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయ్ అయితే, ఓకేనా? సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ బి క్యాట్ అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ బి కింద జాయిన్ అయ్యి, సో తన ఏజ్ బిలో 40 అంటే మీ మదర్ గారి ఏజ్ బిలో 40 ఉన్నప్పుడే గ్రూప్ ఏ కానీ ప్రమోట్ అయితే మీరు ఓబీసీ క్రీమీ లేయర్ కింద వస్తారు, నాన్ క్రీమీ లేయర్ కింద రారు, ఓకేనా? సో మీరేంటంటే ఈ 2 పర్టికులర్స్లో మీరు ఓబీసీ సర్టిఫికేట్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ ఎలిజిబుల్ కాదు, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీ మదర్ అండ్ మీ ఫాదర్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, ఒకరు గ్రూప్ సి ఒకరు గ్రూప్ బి అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మీరు ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కిందకి వస్తారు, ఓకేనా? అలా కాకుండా మీ మదర్ గ్రూప్ బి కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యి మీ ఫాదర్ కూడా గ్రూప్ బి కింద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే మీరు నాన్ క్రీమీ లేయర్ కిందకి రారు, క్రీమీ లేయర్ కిందకి వస్తారనమాట, ఓకేనా? సో దీన్ని బట్టి ఏమంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరో ఒకరు గవర్నమెంట్ జాబ్ అయితే 40 years లోపు వాళ్ళు గ్రూప్ ఏ క్యాడర్లో ఉండకూడదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ బి క్యాడర్లో జాయిన్ అయ్యి, ఓకేనా? ఒకవేళ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఇద్దరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ గ్రూప్ బి కింద జరిగి ఉండకూడదు, ఓకేనా? గ్రూప్ బి కింద ఇద్దరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యి ఉండకూడదు, ఓకే? ఒకరు గ్రూప్ బి ఒకరు గ్రూప్ సి అయితే పర్లేదు, ఓకేనా? అండ్ నేను చెప్పిన ఇన్కమ్ లాస్ట్ 3 yearsలో, ఓకేనా? లాస్ట్ 3 yearsలో ఏ ఇయర్ మీకు 8 lakhs కంటే తక్కువ ఉన్నా మీరు నాన్ క్రీమీ లేయర్కి ఎలిజిబుల్ అవుతారు.
దీని ఓబీసీ ఒక పీడిఎఫ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఓకేనా, మెయిన్ గ్రూప్లో. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్. ఎవరన్నా తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి చూడండి, పిన్ చేసి ఉంటాను ఓబీసీది. సో అది చెక్ చేసుకుంటే మీకు సరిపోతుంది అనమాట, ఓకేనా. ఇది ఓబీసీ క్రీమీ లేయర్ ఆర్ నాన్ క్రీమీ లేయర్, అర్థమైంది కదా. మీరు నాన్ క్రీమీ లేయర్ కింద వచ్చారనుకోండి, ఈ కేటగిరీస్ సాటిస్ఫై చేసి మీరు నాన్ క్రీమీ లేయర్కి వస్తే మీరు ఓబీసీ రిజర్వేషన్ మీకు వస్తుంది అనమాట. ఒకవేళ మీరు క్రీమీ లేయర్ అయితే మీరు ఓబీసీ అయినప్పటికీ, ఓబీసీ కింద ఉన్న క్యాస్ట్ అయినప్పటికీ మీకు రిజర్వేషన్ అయితే వర్తించదు, ఓకేనా. సో ఇది అయిపోతే డేట్ తీసుకుంటే ఓబీసీ సర్టిఫికేట్ మనకి నార్మల్గా గూగుల్ చేస్తే స్టేట్ ఇష్యూ చేస్తే 3 years అండ్ సెంట్రల్ ఇష్యూ చేస్తే 1 year అని ఉంటుంది. మనకి ఇష్యూ చేసేది అథారిటీ ఎవరు? ఎంఆర్ఓ కానీ అండ్ కలెక్టర్, ఆర్డీఓ. అంటే ఎంఆర్ఓ ఇష్యూ చేసినట్టే లైక్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ. సో ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు కాబట్టి ఒకవేళ మీరు ఫిజికల్గా కలెక్టర్ని నేర్చుకున్నా, వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. సో స్టేట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి 3 years ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది, ఓకేనా. సో కొన్నిసార్లు డీవీ జరిగేటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, సెంట్రల్ అంటే వాళ్ళకి ఇష్యూ చేసేది ఎవరైనప్పటికీ 1 year కన్సిడర్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. అప్పుడు మీరు కొంచెం స్ట్రాంగ్గా ఇట్లా స్టేట్ గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, సో 3 years ఎలిజిబిలిటీ అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకోవాలి. లేదా మీరు ఎగ్జామ్ అంటే నోటిఫికేషన్ డేట్ అయిపోయిన తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకోవాలనుకుంటే మీరు ఫిజికల్ ఫామ్ మనకి ఎనెక్జర్స్ ఉంటాయి కదా, ఎనెక్జర్స్లో ఆ ఓబీసీ సర్టిఫికేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అది డౌన్లోడ్ చేసుకొని అది ఫిల్ చేసి కింద ఎంఆర్ఓ చేత రాయండి. అంటే సైన్ చేసిన తర్వాత ఒక లైన్ యాడ్ చేసుకోండి. సో పీరియడ్ అప్పుడు కూడా దిస్ పర్టికులర్ క్యాండిడేట్ బిలాంగ్ టు దట్ పర్టికులర్ కమ్యూనిటీ ఆర్ కేటగిరీ ఆర్ క్యాస్ట్ అని చెప్పేసి రాసుకోండి, ఓకేనా. సో అది అనమాట. అండ్ అలాగే మీకు చాలామందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు, ఏంటంటే చాలామంది క్వశ్చన్స్ రైస్ చేస్తున్నారు. మనకి 2024 CGL కింద ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ అయితే ఇవ్వలేదు. కొంతమంది 26th ఈ మంత్ అంటే 26th April జాబ్ మేళా ఉంది కదా, సో ఆ జాబ్ మేళాకి అటెండ్ అవ్వద్దని చెప్పారు. ఎందుకంటే మనకి నార్మల్గా ఇంతకుముందు డీవీ ఎలా జరిగేది, ఏ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ వస్తుందో ఆ డిపార్ట్మెంట్లో డీవీ జరిగేది. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది, మీకు ఏ రీజన్లో ఎగ్జామ్ రాస్తున్నారో ఆ రీజన్లో మీకు డీవీ చేస్తున్నారు, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వైజాగ్లో డీవీ జరిగింది అనుకోండి, మీకు జాబ్ చెన్నైలో వచ్చింది అనుకోండి. ఇప్పుడు చెన్నైలో వచ్చిన వాళ్ళు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలి. సో వాళ్ళు ఎలా ఇస్తారు, మీ డీవీ కరెక్ట్గా జరిగిందా, మీరు ఎలిజిబులా లేదా వాళ్ళకి తెలియాలి కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు, ఎస్ఎస్సి బోర్డు అనేది మీ డాయిజర్స్ ఈ పర్టికులర్ రీజన్కి పంపిస్తే వీళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అవి మళ్ళీ రిటర్న్ ఎస్ఎస్సికి పంపిస్తా. ఆ ఎస్ఎస్సి మళ్ళీ ఏ రీజన్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే అక్కడ మీరు డీవీ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయితే వాళ్ళు అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే చాలా డిపార్ట్మెంట్స్లో కానీ వాళ్ళు ఏం చేసినారంటే ఈ డాయిజర్స్ అనేది రీచ్ అవ్వట్లేదు అనమాట. అంటే అది మనకి సిసిఏ ఉంటుంది కదా, అపాయింటింగ్ అథారిటీ, సో క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ అంటారు. సో అక్కడికి మీ డీవీ కంప్లీట్ అయిన తర్వాత డాయిజర్స్ రీచ్ అవ్వలేదన్నమాట. సో రీచ్ అవ్వకపోతే దానివల్ల ఏం చేస్తుంది, మీకు డీవీ అయిందా లేదా అని క్లారిటీ అయితే ఉండదు కదా. సో దానివల్ల మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది కొంచెం డిలే అవుతుంది. బట్ కన్ఫామ్గా వస్తుంది, ఒక 15 days 20 days అటు ఇటుగా. దాని గురించి వరి అయితే అవ్వద్దు, ఓకేనా. సో ఇంకా దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టడానికి ట్రై చేయండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాసెస్. బై బై.